ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో అయితే డఫాబెట్ అనే మొబైల్ అప్లికేషన్ గురించి అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే జస్ట్ 2 మినిట్స్లో కంప్లీట్ అయితే చేస్తాను. అప్లికేషన్లో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అలానే కేవైసీ కూడా మనకి ఈ అప్లికేషన్లో చాలా ఇంపార్టెంట్. సో కేవైసీని కూడా ఎలా కంప్లీట్ చేసుకోవాలి, అలానే అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకి రిజిస్ట్రేషన్ కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు ఆ అప్లికేషన్కి సంబంధించి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో, అలానే మనకి ఈ అప్లికేషన్ ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి, చివరి వరకు అయితే చూడండి. ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఎవరికైనా అప్లికేషన్ అకౌంట్ కావాలంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కూడా చెక్ చేయండి. సో మీరు కామెంట్ బాక్స్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ జాయిన్ అని ఒక ఆప్షన్ ఉంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీకు రిజిస్ట్రేషన్కి సంబంధించిన పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈమెయిల్ అడ్రస్ దగ్గర మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, అలానే యూజర్ నేమ్ దగ్గర మీ యొక్క యూజర్ నేము, అలానే పాస్వర్డు, అలానే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్. సో ఈ 4 డీటెయిల్స్ మీరు ఎంటర్ చేశాక ఇక్కడ కనిపించే కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్ మీకు కేవైసీకి సంబంధించిన పేజీ ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది. కేవైసీలో మనం 2 డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో పాన్ కార్డు లేదంటే ఆధార్ కార్డు. సో నేను పాన్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకుని జస్ట్ బ్రౌజ్ మీద క్లిక్ చేసి పాన్ కార్డుకి సంబంధించినటువంటి ఫోటోని అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేయగానే ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. అయ్యాక మీరు కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే అప్లికేషన్లో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అలానే కేవైసీ ప్రాసెస్ రెండు కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా హోమ్ పేజ్లోకి మీరు ల్యాండ్ అవుతారు. సో హోమ్ పేజ్ ఇంటర్ఫేస్ కూడా మనకి చాలా యూజ్ అండ్ ఫ్రెండ్లీగా వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డౌన్లోడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ కింద అయితే కనిపిస్తుంది. అలానే మనకి లైవ్ చాట్ కూడా ప్రొవైడ్ చేశారు. అలానే ఇక్కడ చూసినట్లయితే మీకు డఫాబెట్ ఐకాన్ అన్నది అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. అలానే మీ అకౌంట్లో ఏమైనా కాయిన్స్ ఉన్నా సరే ఇక్కడైతే చూపిస్తుంది. అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యానర్స్ రూపంలో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలానే ఓడబ్ల్యూ డఫా స్పోర్ట్స్లో కూడా మనకి క్రికెట్, ఫుట్బాల్, సో ఈ గేమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అలానే మనకి డిపాజిట్ పాయింట్ ఆఫ్లో ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, సో మనకి ఇలాంటి ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.